రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సేంద్రియ పద్ధతిలో సివిఆర్ మెథడ్లో ఉత్తమ రైతు అవార్డు గ్రహీత హర్ష అనే ఒక యువ రైతు ఇంటర్వ్యూ కోసం ఎడవలూరు వెళ్తున్నానండి. ఈరోజు అతని అనుభవాలు, అతని ఈ ఆర్గానిక్ లేదా ఈ సేంద్రియ వ్యవసాయ ప్రయాణం ఎలా జరిగింది, దీని గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. మా ఊరు వరి పొలాలండి. రోడ్డుకి ఇరువైపులా వరి పొలాలు అయితే చాలా ఆనందంగా ఉంటాయి, చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటాయండి. ఇటువైపు చూస్తే ఇక్కడ సోమశల నుంచి మాకు నీళ్లు సప్లై చేసే కాలువ అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కాలువ అండి, పంట కాలువ. నీళ్లు సోమశల నుంచి అయితే నీళ్లు సప్లై అవుతాయి. మా వరి పొలాలు ఇక్కడ ఈ వాతావరణం చూసుకుంటే మనకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మా ఊరి దగ్గర ఉంటుంది. కదలకూరు నుంచి మనుగోలు వెళ్ళే రోడ్లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో నేషనల్ హైవే నెంబర్ 16 అయితే చేరతాము. నేషనల్ హైవే నెంబర్ 16 నుంచి మనం నెల్లూరు వైపు ప్రయాణం చేస్తాము. ఇక్కడి నుంచి అయితే మనకి ఎడవలూరు అనేది 62 కిలోమీటర్లు అయితే ఉందండి. మధ్యలో ఒక ఫ్యూల్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ వాతావరణం ఉదయం పూట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోడ్డు ఇరువైపులు కూడా వరి పొలాలు అయితే ఉన్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దాటుతున్నామండి ఇప్పుడు. ఇది దాటంగానే మనకి నేషనల్ హైవే నెంబర్ 16 అయితే వస్తుంది. అక్కడి నుంచి ఎడం చేతి వైపు కనుక తిరిగినట్లయితే నెల్లూరు వెళ్తాం. ఆ రూట్లోనే 4 లైన్ హైవే ఉండేది. ప్రస్తుతానికి ఇక్కడ 6 లైన్ ఇంకా కాలేదు. వాతావరణం అంతా మంచుతో, పొగ మంచుతో నిండి ఉంది. ఇకపోతే ఇక్కడ ఈ వాతావరణం కానీ, ఈ ప్రకృతి సౌందర్యం కానీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ స్తంభాలు ఏంటనుకుంటున్నారా? ఇవి పవర్ గిట్లు 2 ఉన్నాయండి ఇక్కడ. అందువల్ల ఈ ప్రాంతం అంతా కరెంటు స్తంభాలతోటి నిండి ఉంటుంది, టవర్లతోటి, కరెంటు టవర్లతోటి. ఇప్పుడైతే మనం నేషనల్ హైవే 16కి అయితే ఎంటర్ కాబోతున్నాం. నేషనల్ హైవే నెంబర్ 16 అండి. ఇప్పుడే ఎంటర్ అయ్యాం. ముందుగా ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ అయితే పట్టించుకుందాం. ఒక 5 లీటర్ల పెట్రోల్ పట్టించుకొని బయలుదేరదామండి. పెట్రోల్ బంక్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. $550.
50 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ బాస్. మనకు అలవాటైన పెట్రోల్ పంప్ టూర్ పోతున్నా. టూరు ఎక్కడ? ఎడవలూరు దాకా కొంచెం పని ఉంది. చెక్ చేయండి. ఆపేసి ఉందా? ఏమే వద్దా? వెనక హైట్ ఉంది. ఇక్కడైతే ఒక 5 లీటర్ల పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. గాలి చెక్ చేయించాము. ఇక బయలుదేరుతాం. ఇక్కడ నో స్టాపింగ్. హైవేలో ఈరోజు ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా అయినా పోవాలండి. ఈరోజు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణం చేస్తే ఎలాంటి ప్రమాదాలు అనేది జరగవు. 22 కిలోమీటర్లు. ఇక్కడ తప్పు అయితే రాశారండి, 22 కాదు 32 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎవరో 1, 2, 3, 4 పడవల్ని లారీలు వేసుకొని వెళ్తున్నారండి. నీళ్ళలో పోయే వాహనాల్ని రోడ్డు మీద పోయే వాహనం తీసుకెళ్తుంది. 4 పడవలు ఒకదాంట్లో ఒకటి వేసుకొని తీసుకెళ్తున్నారు. తమిళనాడుకి చెందినవి అనుకుంటా ఇవి. తమిళనాడుకు చెందిన నాటు పడవలండి. ఇక్కడ కొంత దూరం రైల్వే ట్రాక్ పక్కనే ప్రయాణం చేస్తాము. ఇది కోల్కతా మద్రాస్ మీదుగా కన్యాకుమారి వరకు ఈ రైల్వే లైన్ అయితే ఉంది. చాలా పెద్ద రైల్వే లైన్ అండి ఇది. ఇటు కలకత్తా వరకు కూడా ఈ రైల్వే లైను ఉంటుందండి. చాలా పెద్ద రైల్వే లైను. 3 ట్రాకులు ఉండే రైల్వే లైన్ అండి. వ్యవసాయానికి సంబంధించి ఇది నా మొట్టమొదటి మోటో బ్లాగింగ్ వీడియో అండి. దయచేసి రైతు సోదరులు కానీ చూసిన వాళ్ళు కానీ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈరోజైతే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. పొగమంచు పెద్దగా లేదు కానీ రోడ్డు మీద వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా సూర్యుడు రాలేదు, బయటకు వచ్చాడు కానీ మబ్బులు బాగా పట్టి ఉన్నాయి. వాతావరణం చాలా చల్లగా ఉంది. కొత్తగా నేనైతే ఈ ఆర్గానిక్గా పండించే రైతులు, అంటే సేంద్రియ రైతు వ్యవసాయం చేసే సేంద్రియంగా పంటలు పండించే రైతుల్ని కలిసి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకోవాలని ఒక కృతనిశ్చయంతో నా యొక్క ఈ ఎక్స్పీరియన్స్ని ప్రతి ఒక్క రైతుకి అందే విధంగా, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క మానవుడికి అవసరమైన ఈ సేంద్రియ పద్ధతిలో పండించే ఆహార పదార్థాలని వాళ్ళకి ఇచ్చే విధంగా రైతుల్ని ప్రోత్సహించాలనే కృతనిశ్చయంతో నేను ఆర్గానిక్ లేదా సేంద్రియ రైతు వ్యవసాయ క్షేత్ర దర్శనం అనే ఒక మోటివ్తో బయలుదేరానండి.
దానికి ఈరోజే నాంది పలుకుతున్నాము. నా పేరైతే భాస్కర్రావు అండి. ఉభయ తెలుగు రాష్ట్రాల గో ఆధారిత సేంద్రియ రైతు అవార్డు గ్రహీత. నా పేరు బెజవాడ భాస్కర్రావు అండి. ఇప్పుడు మనం ఒక 10 కిలోమీటర్లు అయితే వచ్చాము బయలుదేరినప్పటి నుంచి. ఇక్కడ కూడా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రోడ్డు జామ్ అయితే కావండి, మంచిగా ఉంది. ఇక్కడ కొన్ని చేపల చెరువులు చూడవచ్చు. చేపల చెరువులు అండి, రొయ్యల చెరువులు కాదు. ఇక్కడ చేపల చెరువులు అయితే ఉన్నాయి పక్కన. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఓవర్ బ్రిడ్జి వచ్చేసరికి కృష్ణపట్నం ఓడర్ పోయే రోడ్డు మీద అయితే కట్టడం జరిగింది. ఇక్కడ నుంచి తూర్పుగా కృష్ణపట్నం ఓడర్ వరకు 4 లైన్ రోడ్డు అయితే వేయడం జరిగిందండి. ఇలాంటి వాతావరణంలో ప్రయాణం చేస్తుంటే ఎంత అలసటగా ఉన్నా కానీ హుషారుగా ఉంటుందండి. కొద్దిసేపట్లో అయితే మనం రైల్వే క్రాసింగ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే దాటబోతున్నాం. మనకి కొద్దిసేపట్లో టోల్గేట్ అయితే రాబోతుంది. ఈరోజు అయితే ఈ ప్రయాణంలో మొదటి టోల్గేట్ని అయితే క్రాస్ చేయబోతున్నాం. ఒక టోల్గేట్ నుండి మొదటిదే ఉంది కానీ వెంకటాచలం టోల్ ప్లాజా అండి. మన ప్రయాణంలో ఈ ఒక్క టోల్గేట్ మాత్రమే ఈరోజు తగులుతుంది 22 కిలోమీటర్లలో. ఇప్పుడైతే మనం వెంకటాచలం గ్రామంలోకి, వెంకటాచలం మండల హెడ్ క్వార్టర్స్లోకి ఎంటర్ కాబోతున్నాం. ఈ వెంకటాచలం నుంచి ప్రసిద్ధిగాంచిన కసుమూరు మస్తానవల్లి దర్గాకైతే ఈ వెంకటాచలం నుంచి వెళ్ళవద్దండి. ఇక్కడ స్వర్ణ భారతి ట్రస్ట్ అయితే ఇక్కడ ఉందండి. వెంకయ్యనాయుడు గారిది, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి స్వర్ణ భారతి ట్రస్ట్ బిల్డింగ్స్ అండి ఇవి. పోతే వెంకటాచలం గ్రామంలోకి అయితే మనం ఎంటర్ అయ్యాము. కూడా ప్రస్తుతానికి ప్రశాంతంగా అయితే ఉంది. సూర్యుడైతే ఇప్పుడే తన వెలుగునైతే ఇస్తున్నాడు. ఇప్పుడే మబ్బులు వదిలి సూర్యుడు బయటకు వచ్చాడండి. ఇక్కడ వనమిత్ర అని నర్సరీ ఒకటి ఉందండి, గవర్నమెంట్ నర్సరీ. మనకి కొద్ది దూరంలో
ఇక్కడ నుంచి మనం తూర్పు వైపు అంటే కుడి చేతి వైపు వెళ్ళినట్లయితే వెంకటేశ్వర స్వామి అవధూత ఆశ్రమం అయితే వస్తుందండి. ఇదేనండి వెంకటేశ్వర అవధూత ఆశ్రమం దారి. ఇక్కడ నుంచి సుమారు 17 కిలోమీటర్లు దరిదాపు ఉండవచ్చు. వెంకటేశ్వర అవధూత ఆశ్రమం చాలా ప్రసిద్ధిగాంచిన ఆశ్రమం అండి. నెల్లూరు పట్టణం అయితే కొద్దిసేపట్లో ఎంతో ఉపయోగపడుతుంది. చాలా బిజీగా ఉండే పట్టణాల్లో ఇదొకటి. నెల్లూరు అంటే అక్కడ పేరు వచ్చేసరికి ఊరికి కాలక్రమేణా నెల్లూరు అనే పేరు ప్రాంతమైంది. నెల్లూరు అంటే ఒడ్లు కానీ అంటారండి. ఇక్కడ వడ్లు ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఈ ప్రాంతాన్ని నెల్లూరు ప్రాంతంగా చేస్తారు. ఇక్కడ బ్రిడ్జి అయితే కడుతున్నారు. రోడ్డు పెద్ద బ్రిడ్జి కడుతున్నారండి. హైవే 6 లైన్ హైవే చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. ప్రాంతాన్ని ట్రాఫిక్ రహిత ప్రాంతంగా చేయడానికి మంచి బ్రిడ్జి అయితే కడుతున్నారు. చాలా రోజుల నుంచి అయితే వర్క్ జరుగుతుందండి. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. మనం సబ్వేలో అయితే పోతున్నాము. సర్వీస్ రోడ్లో అయితే ఇక్కడ నెల్లూరు టౌన్లోకి పోయే దారి అయితే రోడ్ అయితే వస్తుంది. కార్లు పోతున్నాయి. నెల్లూరు టౌన్లోకి వెళ్తుంటాయండి. బైపాస్ హైవేలో కూడా ట్రాఫిక్ అనేది ఈరోజు హెవీగా కనిపిస్తుంది. ఈరోజు సండే అయినా కానీ ట్రాఫిక్ విపరీతంగా ఉందండి. క్రాసింగ్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా వెహికల్స్ని నడపాల్సి వస్తుంది. ఎవడు ఎప్పుడు ఎలా ఏ విధంగా రోడ్డు దాటుతాడో కూడా తెలియదు. చాలా అగ్రెసివ్గా అయితే రోడ్డు దాటుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి ట్రాఫిక్ విషయంలో. చూశారు కదా రాంగ్ సైడ్లో ఎలా తీసుకెళ్తున్నాడో. ఇక్కడ మంచిగా అయితే చూడండి. ఉండేదండి. దాదాపు 35 సంవత్సరాల క్రితం ఒక 13 చదరపు కిలోమీటర్లు ఉండేదండి ఈ నెల్లూరు. ఇప్పుడు చూస్తే 33 చదరపు కిలోమీటర్లు
5 రోజులు పోతే హైదరాబాద్ నగరాన్ని కూడా బ్రిడ్జ్ చేసే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నారు. మనం కొద్దిసేపట్లో అయితే నది అయితే దాటబోతాం. సుమారు ఒక కిలోమీటర్ అయితే మనం ఇప్పుడు వచ్చేసరికి రైస్ మిల్లు ప్రాంతాలకైతే వచ్చాయండి. ఆయిల్ రైస్ మిల్లు ఇక్కడ విపరీతంగా ఉంటాయి ఈ ఏరియాలో. ఆయిల్ రైస్ మిల్లులు నెల్లూరుకి ఒక ఆదాయ వనరు అండి. ఈ ప్రాంతంలో పండే ప్రతి అన్ని రకాల వడ్లను అంటే ధాన్యాన్ని కొని బిల్డింగ్ చేసి ఆంధ్ర రాష్ట్రం అంతా చేస్తారు. రైతు అనేది బ్రిడ్జి నదిలో అయితే నీళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ కన్నా నది మీద రిజర్వాయర్ అయితే నెల్లూరు సోదరులకి జీవనాధారగా చాలా పెద్ద సాయం చేస్తుంది. డ్యామ్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లా ప్రాంతాల్లో పొలాలు విస్తారంలో అయితే అతిశయిస్తున్నారు. రైతుల యొక్క జీవనాధారంగా అయితే సంస్థల ప్రాజెక్టు జలాది దిగుతుంది. సంస్థల గ్రామం అయితే ఇప్పుడైతే రాజుపాలెంలోకి ఎంటర్ కాబోతున్నామండి. ఈ రాజుపాలెం నుంచి మనం ఎడవలూరుకి అయితే వెళ్తాము. రైల్వే లెవెల్ క్రాసింగ్ని దాటుకొని రాజుపాలెం రోడ్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అయ్యాము. మన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేయాలి. అందరూ కలిసి రోడ్డు అయితే రాజుపాలెం నుంచి ఎడలూరు పోయే రోడ్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాం.
కొద్ది దూరంలో మనకి ఆ రూట్ అయితే వస్తుంది. ఇక్కడ సండే మార్కెట్ అయితే మార్కెట్ ఏరియా ఇది. అన్ని రకాల వస్తువుల కోసం ఈ ప్రాంతానికి అయితే వస్తూ ఉంటారు. చాలా బిజీగా ఉంటుందండి. రాజుపాలెం గ్రామం దాటిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఈ ప్రాంతం చూస్తుంటే మనం కనుసూపుల దూరంలో ఎక్కడ మొత్తం వరే ఉంది. చూడండి, రోడ్డు తిరువైపులా వరి పొలాలతోటి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఎక్కడ కూడా కొద్దిగా కూడా భూమి కలుపుతుంది. అక్కడక్కడ తాడి చెట్లు మొత్తం వరి. ఇక్కడ 2 పంటలు అయితే పండించుకోవడం వేసుకోదండి. ఇక్కడెక్కడ కూడా ఆ సెంటు భూమి కూడా ఖాళీ కనిపిస్తుంది. కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతం గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాలని తలపిస్తూ ఉంటుందండి. ఈ ప్రాంతానికి మనకి సోమశిల డ్యాము కనీసం 200 నుంచి 250 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు వస్తాయి. రోడ్డుకి ఇరువైపులా తాటి చెట్లు, ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఇక్కడ. ఈ దారిలో కొద్ది దూరం ప్రయాణించినా ఎంతో మనసుకి శాంతిగా ఉంటుంది కదా. చూడండి ఎంత రమణీయంగా ఉందో. చెరువులు కూడా ఉన్నాయి అక్కడ.
ఓ పటేల్ నగర్ ఎటు వెళ్ళాలి? ప్రస్తుతం మనం వెడవలూరు మండలంలోని పటేల్ నగర్లో ఉన్న హర్ష వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాం. ఈ హర్ష అనే ఈ ఆదర్శ రైతు యొక్క ఇంటర్వ్యూ నా తర్వాత వీడియోలో వస్తుందండి. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.